వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 334 పాటని పాడుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదన్, పాపిష్టు నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గద్గుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను ఒప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, దుఃఖంబు బాధ పచ్చగన్, పాపంబు చేయ నీకు మా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, యేసు కబోధినుండగన్, ఆత్మీయ దృష్టి నీయుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ మాట నామునాటినన్, మన్నించి చేర్చు కొమ్మయా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ ప్రేమ నన్ను బిల్వగన్, నీ వాడనౌదు సర్వదా యగోరె పిల్ల దేవుడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి అనే వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 5 నుండి కొన్ని మాటలు చదువుకుంటే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యుద్ధ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దూత కొర్నేలితో మాట్లాడిన అనంతరం ఒక ఆజ్ఞ దేవుని నుండి కొర్నేలికి ఇస్తూ ఉంది. ఏంటంటే, యొప్పేలో పేతురు ఉన్నాడని, ఆయనను అక్కడికి పిలిపించమని దాని యొక్క సారాంశం. అయితే ఆయన వెంటనే 8వ వచనంలో మనం చూస్తే వారికి ఈ సంగతులన్నింటినీ వివరించి వారిని యొప్పేకు పంపెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దూత ఆ మాట చెప్పి వెళ్ళిపోతూ ఉందో వెంటనే ఆయన ఆ పని చేయడానికి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పేతురు గురించి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ దేవుని దూత ఆజ్ఞాపించింది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఆ పని ఎప్పుడైతే ఆయన విధేయత అనేది చూపిస్తూ ఉన్నాడో, ఆ విధేయత ఓ గొప్ప కార్యము తన గృహంలో జరగడానికి దారి తీసినట్లుగా మనం చూస్తాం తర్వాతి వచనాలను. కాబట్టి దేవుని నుండి మనకు ఏదైనా ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఎందుకు ఏంటి అని మనం ప్రశ్నించకుండా
దానికి ఖచ్చితంగా మనం విధేయత చూపించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడతాం. ఆత్మీయంగా దేవునిలో మరింత మనం స్థిరపడే అవకాశం ఉంటుంది. అనేక సార్లు ఆ ఆజ్ఞలు మనకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ స్వరాన్ని వినడంలోనే విఫలం చెందుతాం. ఒకవేళ స్వరాన్ని వింటే కూడా దానిని అనుమానించే వాళ్ళుగా మనం ఉంటాం. కానీ ఈయన దేవుని దూత ఎప్పుడైతే మాట్లాడుతూ ఉందో ఆ స్వరాన్ని ఆయన గ్రహించగలుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ మాటకు విధేయత చూపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనకు ఒకవేళ దేవుడు ప్రేరేపించినట్లయితే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా విధేయత చూపించే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆయన యొక్క విధేయతను మొదటిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళిన వాళ్ళు పేతురును తీసుకొని ఆయన ఇంటికి వస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఇంటికి వస్తూ ఉన్నారో వెంటనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, మరునాడు వారు కైసరయలో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఇక్కడ వాళ్ళనందరినీ పిలిపించి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండెను అంటే ఆయన యొక్క సిద్ధపాటును మనం చూస్తూ ఉన్నాం. పేతురును ఎందుకొరకు పిలిపిస్తూ ఉన్నారో ఆయనకు కరెక్ట్ అయిన క్లారిటీ లేదు. అయినప్పటికీ దేవదూత ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి అని ఆయన దానికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. సరిగా పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చే ఆ దినానికి తన ముఖ్య స్నేహితులను బంధువులను అందరినీ కూడా పిలిచి వీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో సంఘంలో కానీ దైవ కార్యాల్లో కానీ మనము ఏమాత్రం సిద్ధపాటుతో వెళ్తూ ఉన్నాం, ఏమాత్రం సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో మందిరంలో అయినా లేదంటే ఎక్కడైనా కానీ దేవుడు మన కొరకు వెయిట్ చేసే విధంగా చేస్తూ ఉన్నాం తప్ప మనం వెళ్ళి దేవుని కొరకు వెయిట్ చేసే పరిస్థితులు అసలు కనిపించడం లేదు. కాబట్టి సిద్ధపాటు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గురించి మనం ఎదురు చూడాలి కానీ మన గురించి దేవుణ్ణి వెయిట్ చేపియడం మనకు కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పేతురు అక్కడికి వచ్చేసరికే తన బంధువులను మిత్రులను అందరినీ పిలిచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క సిద్ధపాటు, ఈ రెండింటిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ రెండింటి వలన జరిగిన గొప్ప కార్యం ఏంటి అని అంటే చివరి వచనాలలో మనం చూస్తాం. 44వ వచనం నుండి పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. మొట్టమొదటిది అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఇంకా కింది వచనాలలో మనం చూస్తే 47వ వచనం నుండి చూస్తే, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారికి బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించను. తర్వాత ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఈ 45 నుండి 46 వచనాల్లో అన్యజనుల మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పబడుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందవాలని ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి కొర్నేలి యొక్క విధేయత, కొర్నేలి యొక్క సిద్ధపాటు, అనేక మంది అన్యజనులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకునే విధంగా, బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోకి వారందరూ నడిచే విధంగా, అంటే అనేకమైన ఆత్మలు సంపాదించుకునే కార్యము ఆయన చేసిన 2 పనుల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన విధేయత చూపిస్తూ ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దానిని బట్టి అనేకమైన ఆత్మలు ఆ దినాన రక్షింపబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డల, లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే నశించిపోయే వాటికంటే రక్షింపబడే ఒక్కరి ద్వారా పరలోకంలో దేవుని దూతల ఎదుట అధిక సంతోషం కలుగుతుంది అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. ఇప్పుడు అంతమంది అన్యజనులు అనేక మంది ఆ దినాన దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు,
బాప్తిస్మం పొందుకున్నారు అని అంటే అంతమంది యొక్క రక్షణలో దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప ఆనందానికి కొర్నేలి కారకుడవుతూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలిలో ఉన్న ఈ లక్షణాలను మనం కూడా మన జీవితంలో అలవర్చుకొని నశించిపోతూ ఉన్న అనేక మంది పట్ల నిజమైన భారము బాధ్యత కలిగి ప్రయాసపడి వారందరికీ స్వార్థను ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం. మనం చెప్పలేకపోయినా చెప్పగలిగిన వారి ద్వారా వాళ్ళకు స్వార్థను అందించడానికి మన వంతు ప్రయత్నం ఒకవేళ మనం చేయగలిగితే పరలోకంలో కలిగే అధిక సంతోషానికి మనం కూడా కారకులం కావచ్చు. కాబట్టి అటు జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, కొర్నేలి ద్వారా ప్రభ మాతో మాట్లాడిన విధానమును బట్టి, నీ మాటకు ఆయన చూపిన విధేయత, నీ కొరకు ఆయన కలిగి ఉన్న సిద్ధపాటును జ్ఞాపకం చేసుకుంటూ ఆ రెండింటి వల్ల ఎంత శ్రేష్టమైన కార్యం జరిగిందో మేము జ్ఞాపకం చేసుకున్నాం. అనేక మంది అన్యజనులు ప్రభ రక్షింపబడడానికి, నీ యొక్క ఆత్మను పొందుకోవడానికి కృప చూపించిన విధానమును బట్టి నీకు వందనాలు. అట్టి లక్షణాలు మేమును మా జీవితంలో కలిగి ఉండడానికి నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, మా దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభావ మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయ మన్నభుజించు కృపను మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.